హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ఈరోజు నా గార్డెనింగ్ రొటీన్ చూపిస్తాను. నేను మొన్న హైదరాబాద్లో షాపింగ్ చేశాను అన్నాను కదా. సో అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అసలు కుదరలేదన్నమాట. అంటే వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. అయితే ఈరోజు అదేంటో చూపించేస్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఆ జ్యువెలరీని లాస్ట్లో యాడ్ చేశాను. సో ఇప్పుడైతే నేను చేసుకున్న గార్డెనింగ్, మా ఇంటి ముందున్న చిన్న బాల్కనీ గార్డెన్ అయితే చూపిస్తాను. అయితే నిన్న చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నాను. అవేంటో ఈ వీడియోలో చూపించేస్తాను. అలానే శ్రీమన్వి అనే ఛానల్ నుంచి నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయన్నమాట. మీరు టర్టిల్ వైన్ పెట్టారు కదా, అది ఎలా హ్యాంగ్ చేశారు, అలానే స్పైడర్ ప్లాంట్ పెట్టిన ఇంటి ముందు ఎలా హ్యాంగ్ చేశారు, ఒక్కసారి డైరెక్ట్గా చూపించమని కామెంట్ చేశారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో చూపించేస్తాను. అలానే ఇంటి ముందు మొన్న నేను నర్సరీలో తెచ్చుకున్న చామంతి పూలు చెట్టు నిండా ఉన్నాయి కదా, ఇంటి ముందు పెట్టేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అందం అంతా వచ్చేసింది ఆ చామంతి పూలతోనే. అలానే చిన్న చిన్న మొక్కలు ఇలా స్టాండ్ మీద పెట్టుకున్నాను అనమాట. సో ఇవైతే విజిబిలిటీ రోజు బయటకు రాగానే చూసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చిన్న చిన్న కుండీల్లో ఇలా పెట్టేసుకున్నాను. ఇక రోజు ఎప్పుడు ఖాళీ దొరికితే ఇంక ఇంటి ముందు ఇలా స్పెండ్ చేస్తానన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది కదా. అలానే మా అన్నయ్యతో హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా తెప్పించుకున్నాను. చామంతి పూలు ఫుల్గా ఉన్నాయి కదా బుట్టలాగా. ఎల్లో కలర్ 2, అలానే ఇలా వైట్, లైట్ లావెండర్ కలర్ వస్తుందా, పింక్ కలర్ వస్తుందో, కొంచెం డార్క్ కలర్ ఉందన్నమాట, అదొకటి. మొత్తం 4 అయితే తెచ్చుకున్నాను. నార్మల్గా మార్కెట్లో పూలు 50 రూపీస్ 60 రూపీస్ చెప్తారు పావు కేజీ. సో ఎలాగూ దేవుడి కోసం తెప్పించుకుంటాను కదా. అయితే ఇది కూడా అంతే, కుండీ కూడా 50 రూపీస్ పడింది. సో కొన్ని రోజులైనా అలా చెట్లకు కనిపిస్తాయి కదా, అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి బయటికి వెళ్ళాను, తీసుకోమంటే తీసుకున్నాను. చాలా అక్కడికి వెళ్ళగానే ఇలా పూలు కనిపించేసాయి. అంతే చిన్న చిన్న మొక్కలను అయితే తెచ్చేసుకున్నాను. ఒక 4 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, పింక్, వైట్, ఇంకా లైట్ పింక్ కలర్ ఉందన్నమాట. సో తీసుకొచ్చి ఫస్ట్ అయితే నీళ్ళలో పెట్టేశాను. వాటిని ఒక 3-4 డేస్ అలా నీళ్ళలో పెట్టేస్తే కొత్త వేర్లు వస్తాయి కదా. సో అప్పుడు బాగా వచ్చేస్తాయి అన్నమాట రూట్స్ అనేవి. అందుకని ఇంక అలా పెట్టేశాను. దీన్ని కూడా పాటింగ్ చేయాలి, అది రేపటి వీడియోలో యాడ్ చేస్తాను. ఇక స్పైడర్ ప్లాంట్కి డస్ట్ బాగా ఉంటుంది, ఇలా ఊపితే చాలు బాగా వచ్చేస్తుంది. అక్కడికి స్ప్రే చేస్తూనే ఉంటాను, అయినా సరే డస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆకుల మీద కూర్చుండిపోతుంది అన్నమాట. అలా ప్రెషర్ పెట్టి ఊపామంటే ఆ కొమ్మలు అనేవి ఊడొచ్చేస్తాయి. ఇవి వచ్చేసి బేబీ ప్లాంట్స్ అనమాట. సో వీటిని కూడా అస్సలు పడేయను, కొన్ని రోజులు నీళ్ళలో పెట్టేస్తాను, కొత్త వేర్లు వచ్చేస్తాయి. డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు, ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఇలా స్పైడర్ ప్లాంట్ని గ్రో చేసుకోవడం. సో లాంగ్గా బేబీ ప్లాంట్స్ ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటాయి, బుషీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఈ స్పైడర్ ప్లాంట్ని నేను హ్యాంగ్ చేసింది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా హుక్, దాన్ని అమెజాన్లో బుక్ చేసుకున్నాను. అది బుక్ చేసుకున్న తర్వాత 1 ఇయర్కి మా హస్బెండ్ని బతిలాడగా రీసెంట్గా వేయించారనమాట. దానికి ఎలా ఉంటుంది, మాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకటే బుక్ చేశాను. సో ఫైనల్గా బాగుంది. తర్వాత ఇంకొకటి బుక్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. సో ఇంకా 2-3 బుక్ చేసుకోవాలి. అలా ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ టర్టిల్ వైన్ గురించి చెప్తున్నాను. అయితే ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉంటాయి కదా, సో ఇలా యూ షేప్ వస్తుంది, రాడ్స్కి హ్యాంగ్ చేసుకుంటారు కదా. సో అది ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ టర్టిల్ వైన్ పెట్టింది. సో ఆ విండోకి రాడ్స్ వస్తాయి కదా, దానికి హ్యాంగ్ చేశాను. సో నిన్న మా అన్నయ్యతో తెప్పించుకున్నాను వర్తూర్లో ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్. నేను వెళ్ళినప్పుడు ఒకటే తెచ్చుకున్నాక అనిపించింది ఇంకా కొన్ని తెచ్చుకుంటే బాగుండు కదా అనేసి, ఇక అందుకని మా అన్నయ్యని పంపించేసి మళ్ళీ ఇంకొక 4 అయితే తెప్పించుకున్నాను. నాకు ఈ హ్యాంగింగ్ బాస్కెట్ కూడా 220 రూపీస్ పడింది, చిన్నది. సో ఇలా ప్లాస్టిక్తో వచ్చేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను డీమార్ట్లో తీసుకున్నాను అవి. ఇంకా చిన్న కుండీలో ఉంటాయి కదా, ఎలాగో మనం ఎక్కడ కావాలంటే అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక తెచ్చుకున్న ఆ చామంతి మొక్కని ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఇక్కడ తిప్పుతూ దాన్ని సెట్ చేసుకుంటూ పక్కన పెడితే చాలా క్లమ్జీగా అనిపించేసింది. అందులోనూ ఎండ తగలాలి కదా, సో కొద్దిసేపు అయినా ఎండ ఉంటే బాగుంటుంది. సో మార్నింగ్ టైంలో 12 వరకు మాకు ఎండ వచ్చేస్తుంది, ఎండలో పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా పెట్టేశాను. ఇక నేను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మొక్కలతో అలా చూసుకుంటూ వెళ్తూ వస్తూ ఇక వాటితోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇక వీటికి డైలీ వాటరింగ్ అస్సలు చేయను అనమాట. ఇలా హ్యాంగింగ్స్ బయటికి హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, వాటికైతే డైలీ చేసుకోవాలి. ఇక లోపల పెట్టిన వాటికి
వీక్లీ ట్వైస్ చేస్తాను. ఆ చేసేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అవి నేను అసలు ఇవ్వను అనమాట ఇక్కడ వాటికి. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అవి వేస్తే బాగానే ఉంటుంది, కానీ ఎండ తగిలిన ప్లేస్లో వాటిని వేసామంటే ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని డిఏపి వాటర్ని యాడ్ చేస్తానమాట. ఒక చిటికెట్ డిఏపిని ఒక 1/2 లీటర్ వాటర్లో కలిపేసి, సుమారుగా చెప్తున్నాను, సో చాలా తక్కువే వేస్తాను, మైల్డ్గా వేస్తాను. ఎక్కువ వేస్తే ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఉండవన్నమాట, మాడిపోతాయి. అందుకని కొంచెం కొంచెం వాటర్లో కలిపేసి ఇస్తూ ఉంటాను. వీక్లీ ట్వైస్ అన్నాను కదా, సాయిల్ అబ్జర్వ్ చేసుకొని ఇవ్వాలబ్బా. డ్రైగా ఉందనుకోండి వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది లోపల పెట్టుకున్న మొక్కలకైతే. అలానే నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వేస్తాను, డైరెక్ట్గా కూడా వేయచ్చు. లేదంటే 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ సుమారుగా డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు అనమాట. ఆకుల ద్వారా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా హెల్తీగా వచ్చేస్తాయి. ఇక చెప్పాను కదా స్టార్టింగ్లో బేగం బజార్ వెళ్ళామని చెప్పేసి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడ షాప్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పక్కన ఒక అమ్మాయి వేసుకుంటుంది కదా, సో చాలా బాగుంది, యూనిక్గా ఉంది, చాలా చిన్నగా క్యూట్గా ఉంది. నేను అడిగితే తను ఎవరో కస్టమర్ అనమాట. సో నేను అవి చూపించమని అడిగితే ఇంకా తను కూడా తీసుకుంటుంది అనమాట, తనకి నచ్చాయంట. ఇక లాస్ట్లో పలకరించాను, మీది ఏ ఊరు అని అంటే, తీరా చూస్తే మా ఊరు పక్కనే అనమాట, వాళ్ళది మదిరంట. సో అలా పరిచయం అయింది. సో ఎలాగో పెట్టుకుంటుంది కదా, కొంచెం వీడియోస్ తీసుకుంటానంటే ఓకే చెప్పేసింది అనమాట. అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళడం, లాస్ట్ మినిట్లో 1 అవర్లో బేగం బజార్ వెళ్ళి చిన్న షాపింగ్ అయితే చేసుకొచ్చాను. సో చాలా సింపుల్ అనమాట సెట్. చూసారు కదా, ఇది యాక్చువల్గా శారీ కట్టుకొని వేసుకుంటే లుక్ బాగా తెలుస్తుంది, దీని మీద అంత లుక్ తెలియదు కదా. సో చిన్న పీస్ అనమాట, కనిపిస్తుందా? సో ఇంకొకటి సేమ్ ఇలాంటిదే ఇంకోటి కూడా తీసుకున్నాను, మా వదినకి తీసుకున్నాను. సో ఇంకొక పీస్, ఇది యాక్చువల్గా ఇలాంటి బీడ్స్ వచ్చినవి నా దగ్గర లేవు. సో ఫస్ట్ టైం తీసుకుంటున్నాను నేను. ఈ మధ్య ఎప్పుడో ట్రెండింగ్ అయిపోయింది, అయినా సరే ట్రెండింగ్ అయిపోయాక నేను తీసుకున్నాను. సో శారీస్ మీదకి బాగుంటుంది ఇది, ఈ బీడ్స్ మ్యాచింగ్ శారీకి అయితే బాగుంటుంది. దీని మీద డ్రెస్ మీద అంతగా తెలియదు కదా. దాంతోపాటు ఇంకొక పేర్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. చూసారా, పార్టీ వేర్ అనమాట, నాకు ఇష్టం ఇలా పెద్దవి పెట్టుకోవడం. కనిపిస్తుందా? ఓకే, ఇలా ఇది వచ్చేసి నాకు 1200 పడింది, 1250 అనమాట. సో వెనక్కి వచ్చేసి స్క్రూ, బాంబే స్క్రూ ఉంటుంది కదా, ఆ టైప్ వచ్చింది ఇది. చాలా యూనిక్గా ఉన్నాయి తెలుసా పీస్, యాంటిక్. దగ్గరగా చూస్తే లుక్ తెలుస్తుంది, రియల్గా అయితే ఎవరికి తెలియదు ఇది ఆర్టిఫిషియల్ అని, అదే ఇమిటేషన్ జ్యువెలరీ అని. సో రియల్ లుక్ ఉందన్నమాట అసలు. సో నేను ఎక్కడ తీసుకున్నాను అనేది ఇక్కడ చూడండి, రివర్స్ కనిపిస్తుంది అనుకుంటా. నేను ఫ్రంట్ క్యామ్ పెట్టి తీస్తున్నాను, సో అందుకే అంత క్లారిటీ రావట్లేదు. రివర్స్ పెట్టి తీస్తాను, చూపిస్తాను. సో చూసారు కదా, ఇందాక కూడా ఇలానే పెట్టుకొని చూపించాను. సో నెక్ వరకు వచ్చింది, శారీస్ మీదకి చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ జ్యువెలరీ చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఎనీ ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు కదా. సో నాకు చాలా ఇష్టం ఇలాంటివి. ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నాను బుక్ చేసుకుందామని, కానీ మనకి చేతికి వస్తే ఎలా ఉంటాయా అని చెప్పేసి నేను తొందరగా ఆన్లైన్లో బుక్ చేసుకోను అనమాట. అయితే ఇంకా డైరెక్ట్గా చూసాను కాబట్టి ఈజీగా తీసేసుకోగలిగాను అనమాట. రియల్గా చూస్తే అసలు గోల్డ్ లుక్ ఉంది, దగ్గరగా కూడా చూపిస్తాను, చాలా బాగుంది అసలు. సో వీటికి స్వెట్ తగిలితే కలర్ మారిపోతాయి, స్వెట్ మన చెమట తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇది పెట్టుకున్నాక చెమట పట్టిందంటే నీట్గా తుడిచేసి ఆరిన తర్వాతనే ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట, అప్పుడే వీటికి లైఫ్ వస్తుంది. సో సింగార్ ఫ్యాషన్స్ అనే షాప్లో తీసుకున్నాను. ఇవి బేగం బజార్లో 2-3 షాప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అడ్రస్ కూడా ఉంది కదా. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బేగం బజార్కి వెళ్ళాలనుకుంటాను, కానీ అస్సలు కుదరదనమాట. సో ఫైనల్గా 1 అవర్లో బేగం బజార్ అయితే వెళ్ళి చిన్న షాపింగ్ సో
చాలా క్యూట్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చేసాయి. మా కజిన్ తీసుకుంటే ఇంక వెంటనే వెళ్ళి ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఉన్నాను కదా, సో వెంటనే ఆ షాప్కి వెళ్ళేసి ఐటమ్ చూపించేసి ఇదే కావాలని చెప్పేసి తీసుకొని 1 అవర్లో రిటర్న్ అయిపోయాము. కరెక్ట్గా వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్, అక్కడ 1 అవర్, మళ్ళీ రావడానికి హాఫ్ అన్ అవర్, మొత్తం 2 అవర్స్. బేగం బజార్లో 2 అవర్స్లో షాపింగ్, 1 అవర్లో షాపింగ్ అంటే అస్సలు సాధ్యం కాదు కదా. చాలా రష్గా ఉంది మేము వెళ్ళిన షాప్ కూడా. ఫైనల్గా నచ్చినవి అయితే తెచ్చేసుకున్నాను. ఇక తెచ్చిన వాటిని నీట్గా మెయింటైన్ చేసుకోవడం కూడా రావాలి. సో స్వెట్ వచ్చినప్పుడు టిష్యూతో క్లీన్ చేసుకొని నీట్గా ఆరిన తర్వాత లోపల పెట్టేసుకుంటే లైఫ్ వస్తుంది. ఇవి ఆర్టిఫిషియల్ అయినా సరే గోల్డ్ రేట్ పెరిగిపోయింది కదా, సో ఇలాంటివి గోల్డ్లో తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఇలా తీసుకుంటే శారీకి తగ్గట్టుగా ఏ మోడల్ అయినా పెట్టేసుకోవచ్చు. సో ఈ చిన్న జాడు కుందన్స్ వచ్చేసి నాకు 1050 పడింది, పెద్దది వచ్చేసి 1400 పడిందనమాట. ఇక ఇయర్ రింగ్స్ చెప్పాను కదా 1250 పడింది. ఇక మీరు బేగం బజార్ వెళ్ళాలి, ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలి అంటే ప్లాన్ ఏమీ లేకుండా వెళ్ళొద్దు. ఏమైనా ప్లాన్ చేసుకొని మీకు ఏ మోడల్ కావాలి అని గూగుల్లో సెర్చ్ చేసుకొని మోడల్స్ స్క్రీన్ షాట్స్ తీసుకొని షాప్కి వెళ్ళి అలా వాళ్ళకి చూపిస్తే సిమిలర్ డిజైన్స్ అయితే చూపించేస్తారు. చాలా ఈజీగా తొందరగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ డిజైన్స్ చూసుకోవాలనుకుంటే పింట్రెస్ట్లో ఒకసారి ట్రై చేయండి, మంచి మోడల్స్ అయితే కనిపిస్తాయి. ఇక మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా మోడల్ దొరకకపోయినా సిమిలర్గా మోడల్స్ అయితే దొరుకుతాయి కదా, ఐడియా ఉంటుంది మనం ఏం కొనాలి అనేసి. షాప్ వాళ్ళకి కూడా ఐడియా ఇచ్చిన వాళ్ళు మొత్తం తొందరగా చూపించేస్తారు. ఇక ఆ షాప్లో బ్రైడల్ షాపింగ్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా, ఐ క్యాచింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి. సో ప్రస్తుతానికి మా అకేషన్స్ లేవు కాబట్టి నాకు, సో నేను సింపుల్గా తీసుకొని వచ్చేసాను. ఇక ఇక్కడ చూపించిన జ్యువెలరీ అంతా కూడా శారీ మీద వేసుకున్నప్పుడు అవి తప్పకుండా షేర్ చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.